మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో రేషన్ డీలర్లు తమ సమస్యలపై సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. తమకు రావాల్సిన 5 నెలల రేషన్ కమిషన్ నిధులు విడుదల కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే తమకు రావాల్సిన 5 నెలల కమిషన్ నిధులు విడుదల చేయాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరసింగ్ యాదవ్కు రేషన్ డీలర్లు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డీలర్లు కోరారు. డీలర్ల కమిషన్ కొరకు మేము వెల్దుర్తి మండల డీలర్లు అందరం కలిసి మెమరాండం తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది. మే నెల నుండి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు దాకా మా కమిషన్ రాలేదు. సెంట్రల్ గవర్నమెంట్ రాలేదు, స్టేట్ గవర్నమెంట్ రాలేదు. మాకు మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్లో బియ్యం తీసుకోవడానికి అమ్మాలికి కూడా డబ్బులు లేవు. మా రూమ్ కిరాయిలు ఇచ్చేందుకు కూడా రూమ్లో కిరాయి కట్టేందుకు కూడా డబ్బులు లేకుంటున్నాయి. ఇప్పుడు పరిస్థితి దయనీయంగా ఉన్నది. డబ్బులు లేకుంటున్నాయి మా డీలర్లకు. ఖచ్చితంగా రేషన్ డీలర్ల సమైక్యతో ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. గత 5 నెలల నుండి కమిషన్ లేక రేషన్ డీలర్లు దీన వ్యవస్థలో పాల్గొంటున్నారు. రూమ్ కిరాయిలు కట్టడానికి మరియు వాళ్ళ స్కూల్ పిల్లల ఫీజులు కట్టడానికి, మళ్ళీ సెప్టెంబర్ నెలలో రాబోవడానికి అమలు ఖర్చులకు కూడా అమౌంట్ లేక రేషన్ డీలర్లు చాలా బాధపడుతున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా ఈ 8 రోజులల్లో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మా యొక్క రేషన్ డీలర్ల